హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో మీ అందరికీ కూడా మంచి హెల్దీ ఐరన్ ఉండే విధంగా, ప్రోటీన్ కూడా ఉండే విధంగా మంచి హెల్దీ పాయసం అయితే చేసి చూపిస్తాను. ఇదేంటంటే సొరకాయ పప్పు పాయసం అన్నమాట. చాలా చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తినేటప్పుడు మనకి ఆ పప్పు తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. వీడియో మాత్రం లైక్ చేయండి. ఇప్పుడైతే ఒక బౌల్లో నేను ఒక చిన్న గ్లాసు శనగపప్పు వేసుకొని శుభ్రంగా ఇది 2-3 సార్లు కడిగేసి నీళ్ళు పోసుకొని నానబెట్టేశాను. పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత సొరకాయ తీసుకున్నాను. ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను. నేను లేత సొరకాయ ఒకటి తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, సొరకాయ పెద్దదైనా చిన్నదైనా ఏదైనా తీసుకోవచ్చు. ఈ సొరకాయని శుభ్రంగా దీనిపైన ఉన్న స్కిన్ అంతా తీసేయాలి. తీసేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీని లోపల ఏవైతే గింజలు అది ఉంటుంది కదా వైట్గా, అది మొత్తం తీసేసేయాలి. మనం అది వేస్ట్ అవుతుందని ఏమీ అనుకోని అవసరం లేదు. లేత సొరకాయ కాబట్టి మనం పప్పులో కూడా వేసేసుకోవచ్చు, అది బాగుంటుంది. సో ఆ మధ్యలో ఉన్నదంతా తీసుకున్న తర్వాత ఇలా గ్రేట్ చేసుకోవాలి. దీన్నంతా కూడా ఇలా తురిమేసుకోవాలి. ఇదంతా తురుముకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇది పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లో మనం నానబెట్టుకున్న పప్పు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని చక్కగా పప్పుని ఉడికించుకోవాలి. చక్కగా అది ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము. పాలండి, 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు కూడా స్టవ్ పైన పెట్టేసుకొని 2 కూడా ఒకేసారి అయిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే పాలు మరిగిపోయినాయి, పప్పు కూడా ఉడికిపోయింది. చూసారు కదా, ఇలా పట్టుకొని ఇలా మ్యాష్ చేస్తే చక్కగా ఉడికిపోయింది. ఇవి 2 కూడా తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, అలానే కిస్మిస్ ఇవన్నీ వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే సొరకాయ తురుముకున్నామో అది కూడా నెయ్యిలో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. దీంట్లో ఉన్న ఆ పచ్చి స్మెల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్మెల్ అంతా పోయేంత వరకు మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కాచి పక్కన పెట్టుకున్న పాలు వేసుకోవాలి. ఈ పాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఈ తురుము అనేది పాలల్లో ఉడికితే ఇంకా బాగుంటుంది. సో ఇలా చక్కగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా పాలల్లో ఉడికించుకోవాలి దీన్ని. ఇది ఉడికిందని ఇలా మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పప్పుని వేసుకొని మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ మ్యాష్ చేయకూడదు, మరీ పప్పులాగా ఉండకూడదు. చక్కగా అటు ఇటు కాకుండా కొంచెం మ్యాష్ అవ్వాలి, కొంచెం పప్పులుగా ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ఆ విధంగా చేసిన తర్వాత మీరు తగినంత బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత నేను కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా వేస్తున్నాను. మీకు కావాలంటే ఒట్టి బెల్లం వేసుకోవచ్చు, ఒట్టి షుగర్ కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. నేను హెల్దీగా కొంచెం బెల్లం యాడ్ చేశాను. బెల్లం వేసుకుని ఇలాగ స్టవ్ ఆన్ చేసి ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. పాత బెల్లం మంచి ఆర్గానిక్ బెల్లం అయితే పగిలిపోకుండా ఉంటుంది. అదే నార్మల్ బెల్లం అయితే పగిలిపోతుంది. అందుకని మీరు పాకం పట్టి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని దీనిపై నుంచి డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.